హాయ్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అంటారు కదా. మరి ఎందుకంటే గోరింటాకు ఆనందానికి శుభానికి ప్రతీక. ఎందుకంటే గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వలవుతుంది. ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఒక మొక్క పుడుతుంది. ఈ వింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తారు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను, నా వలన ఈ లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడుగుతుంది. అప్పుడు పార్వతి ఆ చెట్టు ఆకును కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రగా మారిపోతాయి. ఆ వేళ్లను చూసి పర్వతరాజు అయ్యో బిడ్డ, చెయ్యి కందిపోయింది అని అంటాడు. అప్పుడు పార్వతీమాత నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా ఇది చాలా అలంకారంగా అనిపిస్తుంది అని చెబుతుంది పార్వతీదేవి. దీంతో పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుంది. స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదేవిధంగా ఈ గోరింటాకు చెట్టు జన్మకు సార్థకత అని అంటాడు. అందుకే మహిళలు ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మరి నేనైతే గోరింటాకు పెట్టుకున్నా. మరి మీలో ఎంతమంది పెట్టుకున్నారు ఈ ఆషాఢ మాసం?